నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఊహించని షాకులు ఇస్తుంది. ఆ పార్టీని కుదేలు చేసేలాగా ఈవెన్ అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో రెండింటిలో కూడా సరైన సంఖ్యాబలం లేకుండా బీఆర్ఎస్ ఎల్పీని క్లోజ్ చేసే దిశగా కాంగ్రెస్ నేతృత్వంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పగబట్టిన రేంజ్ లో రాజకీయ పునరేకీకరణకు తెరదీయడం తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేసే దిశగా ఇప్పటికే గత ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను ఉమ్మడి పాలమూరులో కేవలం 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకటి గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రెండవది అజేయుడు అలంపూర్ నుంచి గెలిచారన్నమాట. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు తాజాగా విజయుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైపోయారు. యాక్చువల్ గా అక్కడ విజయుడు ఎమ్మెల్యే అయినా ఆయనను షాడో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎవరు మన చెల్లా వెంకటరామరెడ్డిగా వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. అలంపూర్ రాజకీయాలతో పాటు ఆ నడిగడ్డ రాజకీయాల మొత్తాన్ని శాసించే రాజకీయవేత్త అనమాట చెల్లా వెంకటరామరెడ్డి. సో ఇద్దరు కూడా ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి సైతం త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూడికి చేరబోతున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్లని చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికి 6 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి సైతం హస్తంగూడి చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని టాక్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్ కు 2 ఉన్నారు. కాగా ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారగా తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తుంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్టు చర్చ జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కు అంటే దీని నుంచి కోలుకునేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ మారితే కష్టాలు ఎదురవుతాయి, రాబోయే రోజులన్నీ కూడా గులాబీ పార్టీవే, సో దయచేసి పార్టీ మారొద్దు, మంచి ప్రాధాన్యత ఇస్తాం వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే కనుక అని చెప్పి అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోవడం చెల్లా వెంకటరామరెడ్డి నైజం. ఆయన అలంపూర్ ఎమ్మెల్యే ఎవరున్నా సరే ఆయననే గెలుపు కీలకం అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. సో చెల్లా వెంకటరామరెడ్డితో పాటు విజయుడుగా ఇప్పుడు పార్టీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా ఈ వరుస షాకులు ఎన్ని ఉంటాయి, ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారు అన్నది చూడాలి. ఇప్పటికే హైదరాబాద్ బేస్డ్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దానం నాగేందర్ ఒక్కరు మాత్రమే జైర్ అయిపోయారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సో రాబోయే రోజుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, తర్వాత ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాగంటి గోపినాథ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ట్విస్టులు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయి, ఎప్పటి వరకు ఉంటుంది అన్నది వేచి చూద్దాం. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల లోపే ఈ మ్యాటర్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ ఎల్పీని లేకుండా చేయాలన్నది రేవంత్ కంగారం కడుతున్న విషయం. సో మరి దానికి తగ్గట్టే చేరికలు ఉంటాయా లేదంటే ఇంకా ఇది ప్రొలాంగ్ అవుతుందా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.